పూజకు వేలాయే ప్రభు జనమా పాల్గొనరారండి ఓ సంగమా దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద పూజకు వేలాయే ప్రభు జనమా పాల్గొనరారండి ప్రియ సంగమా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యబలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం మల్లాపూర్ విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు లింగారెడ్డి పాతిమారెడ్డి, విజయమేరి, పుట్టినరోజు జరుపుకుంటున్న జోసఫ్ ప్రణయరెడ్డికి మరియు మార్చిలో పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బాల ప్రణీత్ రెడ్డికి మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నల్గొండ మేత్రాసనం మిరియాలగూడ విచారణ పోలిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ శాంతి, సమాధానం, సంతోషం, ఆయురారోగ్యములు మరియు మధురిమ, జెస్సికాలకు మంచి భవిష్యత్తు, దైవభక్తి, చదువు, పరిపూర్ణ జ్ఞానం దయచేయమని జోసఫ్ కుమార్ చేయు వ్యాపారంలో అభివృద్ధి తలంపు నెరవేర్లని పునీత జోజఫ్ గారి పండుగ సందర్భంగా పునీత జోజఫ్ గారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పెదపరిమి విచారణ బద్దేపురం గ్రామం కొప్పుల విహాన్ వెస్లీ మొదటి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, దేవుని కాపుదల దయచేయమని కొప్పుల అభిషేక్, ప్రసన్న, శ్యామల, గౌతములకు ఆయురారోగ్యములు, శాంతి, సమాధానం దయచేయమని దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మలవరపు కిరీటయ్య, జ్ఞానసుందరి, జోసఫ్ సోదరులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, జోసఫ్ సోదరి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించాలని, శాంతి సమాధానాలు కలగాలని పునీత జోజఫ్ గారి పండుగ సందర్భంగా పునీత జోజఫ్ గారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పేరేచర్ల విచారణ జూపూడి జోజయ్య, జూపూడి కుమారి, పవన్ కుమార్, ఆదిత్య కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పవన్ కుమార్, ఆదిత్యాలకు మంచి భవిష్యత్తు దయచేయమని పునీత జోజఫ్ గారి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బుచ్చురాజుపాలెం విచారణ బి వెలంగిని, బి సునీతారాణి, నందం బాలరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపు నెరవేరాలని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా బలిపూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఎల్బీ నగర్ విచారణ పక్కి వరప్రసాద్, మేరీ విజయరాణి దంపతులు ఇరువురిని దీవించి ఆశీర్వదించమని, ఆయురారోగ్యం తెరింపమని, వారికి తలంపులు, ఉద్దేశాలు నెరవేరాలని, బిడ్డలందరినీ కాచి కాపాడమని దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ తూము సుజాత దగల సర్వేశ్వరుడు దాసురాలను దీవించి ఆశీర్వదించమని, సురేష్, సుహాసిని దంపతులను దీవించి సంతాన భాగ్యం వసగమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. బొమ్మురాజు, రాణి దంపతులను దీవించి ఆయురారోగ్యం నింపమని, రవీంద్ర లవ్లిని ఆశీర్వదించి మంచి ఆరోగ్యం నింపాలని, అజయ్ని వారి యొక్క తలంపు ఉద్దేశాలు నెరవేర్చమని దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశం కూడా జోడించి ఈ దివ్య బలి పూజలు భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనకు సుదీనం, పవిత్ర దినం, పర్వదినం. ఎందుకంటే నేడు మన తల్లి అయిన శ్రీసభ పునీత యోసేపు గారు మహోత్సవమును కొనియాడుతున్నాము. యోసేపు గారు మరియమాతకు విరక్త భర్తగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా, విశ్వ శ్రీసభకు పాలక పోషకుడుగా, కార్మికుల పాలక పునీతుడిగా ఆయన ఉన్నారు. మరి ముఖ్యంగా మున్ముందుగా ఎవరైతే యోసేపు లేదా జోసఫ్ అన్న నామధేయం ధరించిన వారందరికీ కూడా పండగ శుభాకాంక్షలను హృదయపూర్వకంగా మీ అందరికీ అందిస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. మరి ముఖ్యంగా యోసేపు అనే పదమునకు కలుపుకొను దేవుడు సమృద్ధిగా దయచినని అర్థమును మనము తెలుసుకుంటున్నాము. ప్రియ సహోదర సహోదరి, మనందరికీ తెలిసినట్లుగా యోసేపు గారు ఒక మౌన ముని. బైబిల్ గ్రంథం అంతా చూసుకున్నట్లయితే ఆయన ఒక్క మాట ఆయనను మాట్లాడలేదు. కానీ దేవుని యొక్క ప్రతి మాటకు ఆయన శిరస్స వహించాడు, విధేయించాడు. కనుక మనందరము యోసేపు గారిని నీతిమంతుడుగా కొనియాడుతున్నాము. మరి ఇటువంటి పండుగ చేసుకుంటారు మనందరము కూడా మానవులము, బలహీనులము, అయోగ్యము. కనుక ఈ పవిత్రమైన దివ్య బలి పూజలు మన పాపములను ఆ ప్రభుని ముందట ప్రాయచిత్తపడదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపమును చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రజలకు శాంతిని ఇచ్చుదా. మహిమ గీతం పాడెదము మన దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చుదా. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దివి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం.
మహిమా మహిమా మహోన్నతమున గణ దేవునికి మహిమా. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను పోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పాపాలను పోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సజునకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతులకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. మహిమా మహిమా ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించెదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, లోకరక్షకుడును మా ప్రభువైన యేసును పునీత యోసేపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభ దశను విశ్వసనీయమైన అతని భద్రత కింద ఉంచితివి. పునీత యోసేపుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ శ్రీసభ మానవ రక్షణ పరమరహస్యములను వివరించి విశదపరచుచు వాటి సంరక్షణలో సదా నిమగ్నమై ఉన్నట్లు కృపచూపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు అతనిని అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును. మొదటి పట్టణము సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం నుంచి 5వ వచనం వరకు మరియు 12, 14, 16 వచనములు. ఆ రాత్రియే ప్రభు వాక్కు నాతానుతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజుల నుండి నీ పితరులను కలుసుకొనిన పిమ్మట నీ మేని నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతి చేసేదను. అతని మేలుబడిని ధ్రువపరచెదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరచెదను. కానీ ఈ దుష్కార్యము చేసే యావేను తిరస్కరించితివి కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించును అనెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను.
రేయి కటిక నేలపై పరుండెను. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబో తరములన్నిటికీ నోరార ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిలుచునని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధన చేసుకుంటుని. నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చితిని. నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికితిని అని నీవు నుడితివి. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. అతడు నాతో, నీవే నా తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గమవు అని చెప్పుకొనెను. నా స్థిరమైన ప్రేమతో అతనిని నిలబెట్టుదును. నేను అతనితో చేసుకునే నిబంధనను శాశ్వతముగా కొనసాగును, దృఢముగా ఉండును. అందరూ దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము నివసించి నిరీక్షించెను. రెండవ పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము, 16వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వంగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసం ఉండుట వలన అతడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలైనా అట్టివారు తమ పొట్టలకే కాని మన ప్రభువగు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా, పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను వారు మోసగించుదురు. ఈ లేఖను రాసిన తీర్తియా అను నేనును మీకు ప్రభువునందు శుభాకాంక్షలను అందించుచున్నాను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ వాక్యం మధురం, యేసయ్యా నీ ప్రేమ మధురం, యేసయ్యా నీ వాక్యం మధురం, యేసయ్యా నీ నామం మధురం, యేసయ్యా నీ సన్నిధి మధురాతి మధురం, యేసయ్యా నీ నామం మధురం, యేసయ్యా నీ సన్నిధి మధురాతి మధురం, మధురం మధురం యేసయ్యా నీ ప్రేమ మధురం, మధురం మధురం యేసయ్యా నీ వాక్యం మధురం. చీకటి బ్రతుకులో ఉన్న వారికి మధురమైనది నీ ప్రేమ, మూడు వారి నా బ్రతుకులకు మధురమైనది నీ ప్రేమ. చీకటి బ్రతుకులో ఉన్న వారికి మధురమైనది నీ ప్రేమ, మూడు వారి నా బ్రతుకులకు మధురమైనది నీ ప్రేమ. శోధనలో ఉన్న వారికి, వేదనలో ఉన్న వారికి, బాధలలో ఉన్న వారికి, భారములో ఉన్న వారికి మధురమైనది నీ ప్రేమ, మధురమైనది నీ ప్రేమ, మధురమైనది నీ ప్రేమ, మధురమైనది నీ ప్రేమ.
యేసయ్యా నీ వాక్యం మధురం. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనము 18 నుండి 21వ వచనం వరకు మరియు 24వ వచనము. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడి యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహం నిశ్చయమైనది. కానీ వారిరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడొకటిచే మరియమ్మను బహిరంగంగా అవమానింపు ఇష్టము లేక రహస్యంగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనెను. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును అని చెప్పాను. నిద్ర నుండి మేల్కొన్న యోసేపు ప్రభువు దూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనకు సుదినం, మహా ఆనందకరమైన రోజు, పవిత్ర దినం. ఎందుకంటే నేడు మన తల్లి అయిన శ్రీసభ పునీత యోసేపు గారి మహోత్సవమును ఘనంగా కొనియాడుచున్నాము. యోసేపు గారు మరియమాతకు విరక్త భర్తగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా, విశ్వశ్రీ సభకు పాలక పోషకుడుగా, కార్మికుల పాలక పునీతుడిగా, మంచి మరణం కోసం ప్రార్థించి ఒక పునీతుడిగా మనందరం కూడా స్మరిస్తూ ఉంటాము. మరి ప్రియ సహోదర సహోదరి, మున్ముందుగా యోసేపు అనే పేరునకు అర్థంను గ్రహించుదాం. యోసేపు అనగా కలుపుకొను లేదా దేవుడు సమృద్ధిగా చెయ్యను అనే అర్థములు యోసేపు అనే పేరునకు అర్థమసుకుచున్నవి. మరి ముఖ్యంగా మన తల్లి అయిన శ్రీసభ యోసేపు గారిని అనేక బిరుదులతో సత్కరించింది. ఒక్కసారి వాటినన్నిటిని కూడా మనము తెలుసుకుందాం. 1869 సంవత్సరము నుండి 1870 సంవత్సరంలో జరిగిన వాటికన్ I మహాసభలలో 9వ భక్తినాథ పాపు గారు యోసేపు గారిని ఈ విధంగా సత్కరించారు. యోసేపు గారు విశ్వశ్రీ సభకు పాలక పోషకుడిగా ప్రకటించారు. అదేవిధంగా యోసేపు గారు శ్రీసభ యొక్క ఆస్తిపాస్తులకు సంరక్షకులుగా 9వ భక్తినాథ పాపు గారు వాటికన్ మహాసభల్లో ప్రకటించారు. రెండవదిగా 1955వ సంవత్సరంలో 12వ భక్తినాథ పాపు గారు యోసేపు గారిని కార్మికుల పాలక పునీతుడిగా ఆయన్ని గౌరవించారు. మూడవదిగా 1989వ సంవత్సరంలో పునీత జాన్ పాల్ II పాపు గారు యోసేపు గారిని రక్షకుని సంరక్షకునిగా ఆయన్ని గౌరవించారు. ఈ విధంగా మన తల్లి అయిన శ్రీసభ యోసేపు గారిని
అనేక బిరుదులతో సత్కరించారు. మరి ప్రియ సహోదర సహోదరి, ఒక్కసారి మనము బైబిల్ గ్రంథంలో యోసేపు గారిని పరిశీలించి చూస్తే గనక, ఈ బైబిల్ గ్రంథం అంతటా కూడా మనం ఒకసారి వెతికి చూస్తే యోసేపు గారు ఒక్క మాట ఆయనను మాట్లాడలేదు. కానీ ఆయన గురించి ఒకే ఒక విషయము బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అదేమిటంటే యోసేపు నీతిమంతుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదర సహోదరి, యోసేపు నీతిమంతుడగుడిచి దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మరియమ్మ భర్త యోసేపు నీతిమంతుడగుడిచి మరియమ్మను బహిరంగంగా అవమానింప ఇష్టం లేక రహస్యంగా పరిత్యజించుటకు నిశ్చయించుకునని రాయబడి ఉంది. ప్రియ సహోదర సహోదరి, యోసేపు గారిలో మనం చూస్తే అనేక సుగుణాలు ఉన్నవి. మరి ముఖ్యంగా ఆయనలో గొప్ప విశ్వాసము, విరక్తత్వము, విధేయత, శ్రామికమైన జీవితము, బాధ్యత కలిగిన పాలన, మితభాషిత్వము, నమ్రత, నిగర్వి, నిశ్చలత, నిడంబరత్వము, ఇవన్నీ కూడా యోసేపులో ఉన్న సుగుణాలు. ఇవన్నీ కలిపి కూడా మనం ఆయన ఏమంటున్నామంటే యోసేపు నీతిమంతుడు. ఏ విధంగా నీతిమంతుడయ్యాడంటే ప్రియ సహోదర సహోదరి, మనందరికీ తెలిసినట్లుగా మరియమాతకు యోసేపుకు నిశ్చితార్థము కావించబడింది. కానీ మరియ తల్లి గర్భం ధరించిందని వినగానే యోసేపు మదన పడ్డాడు, బాధపడ్డాడు. ఆయనకు తెలుసు పెళ్ళి కాకముందే యూదా స్త్రీలు గర్భం దాలిస్తే యూదుల చట్ట ప్రకారము వారిని రాళ్లతో కొట్టి చంపివేస్తారని. కాబట్టి యోసేపు గారు మరియమాతను సమాజం ఎదుట అవమానించుటకు ఆయన నిశ్చయించుకోలేదు. ఆయన బహిరంగంగా ఆమెను అవమానింపగా రహస్యంగా ఆమె నుండి తప్పించుకోవాలని ఆయన చాలా నీతిమంతుడిగా ఉన్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, మనం చదివి ఉన్నాము, యోసేపు గారు దేవదూత కల్లో కనిపించి ఈ విధంగా పలికింది, యోసేపు, నీ భార్య అయిన మరియను స్వీకరించుటకు నీవు భయపడవలదు. ఎందుకంటే ఆమె పవిత్రాత్మ ఆశీర్వాదములచే పవిత్రాత్మతో పరిపూర్ణురాలయ్యి ఆమె గర్భము ధరించింది కనుక నీవు ఎటువంటి సంకోచించవలదు అని చెప్పిన వెంటనే యోసేపు సత్వరమే మరియ వద్దకెళ్ళి తన భార్యగా స్వీకరించాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఇంతటి నమ్రత, విధేయత కలిగిన వాడు పునీత యోసేపు. యోసేపు గారు ప్రభువు మాటలకు, దేవదూత పలికిన మాటలకు విధేయించి దేవుని చిత్తమునకు నెరవేర్చిన వాడు పునీత యోసేపు. మరి ముఖ్యంగా యోసేపు గారు తన దైనందిన జీవితంలో అనేక కష్టాలు, శ్రమలు ఎదుర్కొన్నారు. ఆయన బాధ్యతలను ప్రతి ఒక్కటిని కూడా ఆయన దేవునికి సమర్పించుకున్నారు. మనం చూసినట్లుగా బాలయేసు జన్మించడం, మరలా వెంటనే బిడ్డను చంపబోతున్నప్పుడు ఐగుప్తుకు పలాయనమైపోవడం, మరలా ఐగుప్తు నుండి బాలయేసును నజరేతుకు తీసుకురావడం, ఇవన్నీ కూడా యోసేపు యొక్క జీవితం పూల పాన్పుపై ఉన్న జీవితం కాదు. ఎంతో శ్రమతో, కష్టంతో కూడుకున్న జీవితం, అనేక బాధల వలయంతో కూడుకున్న జీవితం ఈ కుటుంబ జీవితం. అయినప్పటికీ కూడా యోసేపు ఇవన్నీ కూడా పంటి మీద భరిస్తూ దేవునిపై తన యొక్క భారమును వేస్తూ ఆయన నీతిమంతుడిగా జీవించాడు, పరిశుద్ధతకు నిలయంగా జీవించాడు. అవును ప్రియ సహోదరి సహోదరి, ఆయనకు పరిశుద్ధతకు గుర్తుగా మనం ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాము. యోసేపు గారి చేతిలో లిల్లీ పుష్పములు, ఆ పుష్పములు పవిత్రతకు గుర్తు. మరి ముఖ్యంగా యోసేపు గారు ఇచ్చిన ఆ కర్ర చిగిచ్చింది కనుక ఆయన పావనుడిగా, పరిశుద్ధుడిగా మన పాలక త్రిసభ ఆయన కొనియాడుతుంది. మరి ముఖ్యంగా యోసేపు గారి జీవితం అంతా ఓర్పుతోనూ, వినయంతోనూ, సహనంతోనూ, దేవుని పట్ల నమ్మకంతో ఆయన తన జీవితాన్ని గడిపాడు. దైవ ప్రణాళికను,
ఆయన నెరవేర్చాడు. మరి ముఖ్యంగా దేవుని యొక్క సంకల్పంలో రక్షణ పాత్రలో ప్రముఖ పాత్ర ఆయన పోషించాడు. మనం చూసినట్లుగా బైబిల్ గ్రంథంలో ఆయన ఏ మాట మాట్లాడినప్పటికీ కూడా కానీ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడంలో ఆయన ఒక కీలక పాత్ర వహించాడని చెప్పగలము. అందుకే యోసేపు మాటల మనిషి కాదు కానీ చేష్టల మనిషి. ఆయన క్రియారూపం దాల్చాడు. ఆయన మాటలతో తన యొక్క భావాన్ని వ్యక్తపరచలేదు, కానీ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో తన చేష్టలతో తన క్రియలతో దేవుడు తనకు అప్పగించిన ఆ తిరు కుటుంబాన్ని తల్లి మరియకు సంరక్షణగా, బాలేసునకు సంరక్షకుడిగా ఆయన తన యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తించగలిగాడు. ఇటువంటి దైవభక్తుడు పునీత యోసేపు గారు. మరి ఇటువంటి పునీతిని మనము ఈనాడు స్మరిస్తున్నాము, మహోత్సవంగా కొనియాడుతున్నాము. పునీత థామస్ అక్వినస్ గారు ఈ విధంగా పలుకుచున్నారు. కొంతమంది పునీతులు వాళ్ళ ప్రత్యేకత కార్యసాధ్యతతో కొన్ని అవసరాల్లోనే వాళ్ళు సహకారాన్ని మనకు అందిస్తారు. కానీ మన పవిత్ర పాలకులైన పునీత యోసేపు గారు ప్రతి అవసరంలోనూ, ప్రతి పనిలోనూ, అన్ని సందర్భాల్లోనూ మనకు సహాయం చేసే శక్తిని కలిగి ఉన్నారని పునీత థామస్ అక్వినస్ గారు తెలియజేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే, ఉదాహరణకు మనము అంతుని వారికి ప్రార్థన చేస్తాము. అదేవిధంగా మనకు తెలిసిన పునీతులందరికీ కూడా మనము స్మరిస్తూ ఉంటాము, వారిని వేడుకుంటూ ఉంటాము. వారు కొన్ని యొక్క అద్భుతాలకు మనకు వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తారు. కానీ థామస్ అక్వినస్ గారు ఏం పలుకుతున్నారంటే, యోసేపు గారిని మీరు ఎటువంటి ప్రార్థన అవసరములు అడిగినా, ఎటువంటి తలంపులు అడిగినా, ఎటువంటి కోరికలతో ఆయన మీరు ప్రార్థించినా అవన్నీ కూడా మీరు తప్పనిసరిగా పొందుతారు. అవును ప్రియ సహోదరుడ సహోదరి, పునీత తెరీసమ్మ గారు కూడా ఈ విధంగా పలుకుచున్నారు. పునీత యోసేపు గారిని అడిగినదంతా నేను ఎన్నడను పొందకుండా లేను, దాని నమ్మర వారు పరీక్ష చేయవచ్చును. ఆ పరమ పితాపుత్రుని గౌరవించుట ఎంతో మేలని మనందరం కూడా తెలుసుకుందాము. ఇక్కడేమని తెలియజేస్తున్నాడు ప్రియ సహోదర సహోదరి, యోసేపు గారిని ఎవరైతే ప్రార్థన చేసి అడుగుతారో వారు తప్పనిసరిగా వరములను, దీవెనను, ఆశీర్వాదములను తండ్రి ద్వారా పంపబడతాయని తెలియజేస్తుంది. మనం కూడా ఉదయకాల ప్రార్థనలో స్మరిస్తూ ఉంటాము, జపిస్తూ ఉంటాము. పునీత జోజప్ప గారా, మీరు బాలయేసును అనేక శరీర ఆపద నుండి కాపాడినట్లును నన్నును ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలెనని మేము మనవి చేయుచున్నామని మన అనుదిన ప్రార్థనలో మనం చెప్పిస్తూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము. ఇది మన ప్రార్థన కావాలి. ఏ విధంగా అయితే ఆ తిరు కుటుంబాన్ని, బాలయేసును సకల ఆపదల నుండి, సకల కీడుల నుండి సంరక్షించిన యోసేపు గారు మన కుటుంబాన్ని కూడా ఆయన సంరక్షించాలి. ప్రతి ఒక్కరిని యొక్క అవసరాలను తోడుగుండాలని మనం ప్రార్థన చేయాలి. మరి ముఖ్యంగా ప్రియ సహోదర సహోదరి, పునీత యోసేపు గారు మనకి ఏ విధంగా ఆదర్శంగా ఉంటున్నారంటే, ప్రతి ఒక్క కుటుంబానికి ఆయన ఒక ఆదర్శ జీవిగా నిలుస్తున్నాడు. మరి ముఖ్యంగా భర్తలు అనేవారు యోసేపు మాదిరిగా జీవించాలి. యోసేపు తన కుటుంబాన్ని బాధ్యతగా ఆయన పోషించాడు. ఆయన అనుమానం పడ్డాడు, కానీ ఆ అనుమానాన్ని దేవదత్త యొక్క సందేహం ద్వారా నిర్వృత్తి చేసుకున్నాడు. మన కుటుంబాల్లో కూడా భార్య భర్తల మధ్య అనుమానం అనేది వస్తూ ఉంటాయి, సందేహాలు అనేవి తలపిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీవు దేవుని ప్రణాళికతో నీవు ముడిపడి జీవిస్తావో భార్య భర్తల మధ్య ఈ అనుమానాలు, ఈ సందేహాలన్నీ కూడా తొలగిపోయి మనం కూడా యోసేపు వలె ఆ మరియను చేకున్నట్లుగా నీవు నీ కుటుంబం కూడా నీ భార్యతో పిల్లా పాపలతో కలిసి ఉండగలరు. మరి ముఖ్యంగా యోసేపు గారు శ్రమజీవి, తన కుటుంబం కోసం నిరంతరము కష్టపడి పనిచేశారు. మనందరికీ తెలిసినట్లుగా యోసేపు గారు వడ్రంగి, ఆయన కార్మికులకు పాలక పునీతుడు. ఆయన నిరంతరము కూడా తన కుటుంబ పోషణ కోసం కష్టపడి పనిచేసి తిరు కుటుంబాన్ని పోషించాడు. మరి ప్రియ సహోదర సహోదరి, యోసేపు గారు తండ్రులందరికీ కూడా ఏమని ఆదర్శం ఇస్తున్నాడంటే, మీరందరూ కూడా కష్టపడాలి. కష్టపడని వాడు భోజనమునకు అనర్హుడు, కష్టపడేవాడు మాత్రమే భోజనమునకు అర్హుడు. కనుక మనందరం కూడా యోసేపు వలె శ్రమించి కృషించి దేవుని యొక్క బాటలో మనము ఎదగాలి, వదగాలనేది తెలియజేస్తున్నాడు.
అదేవిధంగా యోసేపు వలె ప్రతి వ్యక్తి కూడా విధేయత, వినమ్రత, నమ్రత కలిగి జీవించాలి. ఇవి కలిగి జీవిస్తేనే మనందరము కూడా మన దైనందిన జీవితంలో దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండగలము. అప్పుడు నీవు నేను కూడా యోసేపు వలె నీతిమంతుడిగా పరిగణింపగలము. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క మాటలకు విధేయత కలిగి జీవిస్తావో, వినమ్రత కలిగి జీవిస్తావో, వాటిని నీవు ఆచరిస్తావో, మనము కూడా ఒక నీతిమంతయుక్తమైన జీవితంను జీవించగలము. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ జోజప్ప గారి పండుగను కొనియాడుతున్న మనందరం కూడా పునీత్ యోసేపు గారిని ఆదర్శంగా గైకొని ఆయన యొక్క ప్రార్థనా సహాయములను, మధ్యస్థ ప్రార్థనను మనమందరం కూడా ఆయన అడిగి వేడుకుందాం. మనందరం నిలబడి మన విశ్వాసమును ప్రకటించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకపుత్రులను మన యొక్క నాథుడిని యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యామరియం నుండి పుట్టెను. పోంజు పిలాతు అధికారముకులోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధులుంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచును. పరలోకమెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చున్నారు. అక్కడి నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించున్నాను. పాపముల మన్నింపుని విశ్వసించున్నాను. శరీరోత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవం విశ్వసించున్నాను. ఆమేన్. ఆదరించుమయ్యా మా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా మా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా మా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుని ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిశువ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, కన్యకైన మరియమాత నుండి ఉద్భవించిన నీ జనితైక కుమారుని పునీత యోసేపు ప్రేమతో సేవించెను. అటులని నిర్మలమైన మనస్సుతో నీ పీఠము యొద్ద విశ్వాసపాత్రమైన సేవలందింపగల యోగ్యతను మాకు దయచేయమని అర్థించుచున్నావు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట పునీత యోసేపు ఉత్సవము నాడు నిన్ను స్తుతించి మహిమపరుచుటను యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుణిని నీవు దయచేసితివి. పవిత్రాత్మ ఆవరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, నీ జనితైక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాస పాత్రుడను, వివేకవంతుడను, నీతిమంతుడైన ఆ సేవకునికి నీ కుటుంబపు బాధ్యతను అప్పగించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు. ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు. అధికారులు ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను
ఆనంద పరవశులైన మహాదూతల గణములను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావంతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటిదము, మీరు మరల వచ్చే వరకు వేంచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనములు తెలియచేయుచున్నాను. క్రీస్తు శరీరక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొంచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోలంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలగు మరియమాతతోను, ఆమె భర్తెగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి నీ కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యథాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనేందు ప్రవేశింపనివ్వక కీడులోని మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. అన్ని అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ,
మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవితమును కాపానుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రియమారరారుండి ప్రభు యేసు విందునకు, ప్రియమారరారుండి ప్రభు యేసు విందునకు. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రభు దేహమే ఆహారము, ప్రభు రుధిరమే మన పానం. ప్రియమారరారుండి ప్రభు యేసు విందునకు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ప్రార్థించెదము. ఓ ప్రభువా, ఈ బలిపీఠం మీద విందుతో నీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల నీ అనలేని శ్రద్ధకు గుర్తు. కావున పునీత యోసేపు మహోత్సవం నాడు ఆనందించు వారిని కృపతో కాపాడి నీ అనుగ్రహములకు భద్రతను దయచేయము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ మంచి మనసుతో